శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? పరిహారం చెప్పరా వారికి? సింహరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మధ్యస్థ సమయం ఉంది. సింహరాశి వారికి ఈ సంవత్సరంలో శని అష్టమ స్థానంలో సంచరించడం, సింహరాశి వారికి లాభస్థానంలో బృహస్పతి అనుకూలంగా వ్యవహరించడం, జన్మరాశిలో కేతువు, కళత్ర స్థానంలో రాహు, ఈ రకంగా సింహరాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా సంచారం జరుగుతోంది. సింహరాశి వారికి ఈ సంవత్సరం అష్టమ శని ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు సింహరాశి వారు వహించాలి. సింహరాశి వారికి జన్మకేతు కళత్ర రాహు వల్ల పనులన్నీ ఆలస్యమయ్యే సూచనలు ఎక్కువ ఉన్నాయి. కుటుంబంలో ఏదో ఒక సమస్య మమ్మల్ని వేధిస్తుంది. సింహరాశి వారి ఈ సంవత్సరం విశేషించి గొడవలు, ఆవేశపూరిత నిర్ణయాలకి దూరంగా ఉండాలని మాత్రం సూచిస్తున్నా. గురుబలం అనేది సింహరాశికి ఉండడం చేత మీకు ఎన్ని సమస్యలు వచ్చినా దాన్ని అధిగమించి బయట మాత్రం పడతారు. కానీ అష్టమ శని ప్రభావం చేత ఆరోగ్య విషయాలు, కుటుంబ వ్యవహారాల్లో అశ్రద్ధ చేయకూడదు, జాగ్రత్త వహించాలని సూచిస్తూ, నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బందులు, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో టెన్షన్లు అధికంగా ఉంటాయి. ఈ సంవత్సరం సింహరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో సింహరాశి వ్యాపారస్తులు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. కొంచెం కష్టములతో కూడుకున్నటువంటి వ్యాపారం అధికంగా ఉండబోతోంది. సింహరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. మీరు ఈ రంగాల్లో పెట్టుబడులు ఏవైతే పెట్టుతున్నారో, మీరు ఏవైతే ఆశిస్తున్నారో ఆ స్థాయి ఫలితాలు రాలేనటువంటి స్థితి, కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉన్నది. సింహరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కొంచెం కష్టపడి చదవాల్సినటువంటి సంవత్సరం. మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు మీకు ఉండబోతున్నాయి. సింహరాశి స్త్రీలు ఆరోగ్య విషయాలు, కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. గొడవలకి, రాజకీయాలకి దూరంగా ఉండడం మంచిది. సింహరాశి వారు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అనుకుంటే ఆరోగ్యం కోసం మీరు శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పారాయణం చేయాలి. ఓం నమః కృష్ణాయ నీలాయ హికంఠ నివాయ చ నమః కాలాగ్ని రూపాయ కృతాంతాయ చ వై నమః అనేటువంటి శనికి సంబంధించిన స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఆదివారం సూర్యాష్టకం వంటివి, నవగ్రహ పీడాహార స్తోత్రం వంటివి పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు సింహరాశి వారు పొందుతారు.